ఇక్కడ ఉన్న మగవాళ్ళందరూ నేను కోరుతున్నా, ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లను కూడా కోరుతున్నా, మహిళల్ని మనం గౌరవించాలి. తెలుగు వాడక భాషల్లో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దని. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది మనం వాడకూడదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆటో డ్రైవర్ నేను కోరుతున్నా, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే శక్తి మీలో ఉంది. మీరు ఏదైతే ఒక్క విషయం తలుచుకుంటే అది సాధించే శక్తి మీలో ఉంది. అందుకే మహిళల్ని గౌరవించాలనేది పదే పదే ఎవరైతే మీ ఆటో ఎక్కుతారో వాళ్ళకి తెలియజేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, మా పైన ఒక పవిత్రమైన బాధ్యత మీరు పెట్టారు. గత పాలకులు మీటింగ్ జరిగితే మీరందరూ చూసేవారు, పరదాలు కట్టేవారు, బ్యారికేడ్లు పెట్టేవారు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఒక సామాన్య వ్యక్తిగా మీ ముందల నుంచుంటున్నారు. మీ రుణం తీర్చుకుంటామే మా లక్ష్యం. అహర్నిశలు కష్టపడతాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతంగా నడుస్తుంది కనుకనే మన ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ, సంక్షేమ కార్యక్రమాలు మనం నిలబెట్టుకోగలుగుతున్నామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, మళ్లీ వస్తాం, అద్భుతమైన కార్యక్రమాలు చేస్తాం. మీ పిల్లల భవిష్యత్తు చూసుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికి హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై హింద్, జై హింద్, వందే వందే. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్.